మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనును అందరు చదవండి. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనెను. మరొక భావం చూద్దాం. లూకాసువార్త 1వ అధ్యాయము 79వ వచనం. 79వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, మీ స్తోత్రములు. రాత్రి మీ పాద సన్నిధిలోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై మీ స్తోత్రాలు. ఈ అనుమతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాత్రి మీ ఇంటిలో మీ ప్రజలంగా మీ వాక్య ధ్యానములోనికి వెళ్తుండగా నిలుచుండి మీ దాసుని మీరు అభిషేకించము. మీ ప్రజలమైన మేము విని గ్రహించి ఆత్మీయమైన మేలు పొందినట్లుగా కృపద ఇచ్చేయమని క్రీస్తు నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడ్డటువంటి 2 భాగాలు జాగ్రత్తగా వినండి. మొదటి భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. తన ప్రజలను వారి పాపముల నుండి. అయ్యా, మీరు బైబిల్ చదవద్దు, వినండి. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు అంటే ఈ భూమి మీద నీకు ఇష్టమున్నా లేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని బిడ్డవే. దేవుడు లేకుండా మానవుడు ఈ భూమి మీద ఉద్భవించడానికి కలగటానికి అవకాశం ఎంత మాత్రం లేదు. అది మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ చేలలో ఉన్నటువంటి పైరంతా కూడా ఒక వ్యవసాయకుడు దున్ని వేయకుండా ఆ పైరు పచ్చగా ఉండడానికి అవకాశం ఎంత మాత్రమో లేదు. అలాగనే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజీవులు, అదేవిధంగా మానవులమైన మనము దేవుడు అనుగ్రహించినటువంటి మొక్కలం. మనము కూడా ఒక మొక్కలమే, మనం ఒక జీవులం. మనం జీవించడానికి, లేక పెరగటానికి, లేక ఈ భూమి మీద పుట్టడానికి ఒక కారకుడు ఉన్నాడు. అందుకే ఆ మాట రాయబడింది. ప్రియులారా, చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందంటే, తన ప్రజలు ఎవరు మనమంటే మొదటగా మనం తెలుసుకోవాలి. తెలుసో తెలియక ఏదో అజ్ఞానంగా మాట్లాడితే కాదు. ఈ భూమి మీద మానవులంగా ఉన్నటువంటి నీవు నేను మన అందరం కూడా ఆయన ప్రజలం. నువ్వు అనుకోవచ్చు మా నాన్న బిడ్డలమని, ఆయన కూడా ఇంకొక అనుకోవచ్చు. ఆయన కూడా అలా అనుకుంటాడు. ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రులందరూ కూడా ఆయన కలుగు చేస్తూ వచ్చిన వారే. మన సొంతగా ఈ భూమి మీద ఎవరు పుట్టడానికి వీలు లేదు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన ప్రజలు, తన వారిని మనం ఆయన కలుగు చేసాం, ఆయన కలుగు చేసిన బిడ్డలం. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలైనటువంటి మానవులమైన మనము తప్పిపోయి పాపం చేసినప్పుడు ఆయన ఒక బాధ్యత వహిస్తున్నాడు. జాగ్రత్త, మనసు పెట్టండి. క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము ఒక బాధ్యత వహిస్తున్నాడు, ఒక భారాన్ని భరించుకుంటున్నాడు. తన ప్రజలమైనటువంటి మనలను పాపం చేసినటువంటి మానవుడు తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు
ఆ తప్పిదములోనే మానవుడు చనిపోయి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఆయనే ఒక ఉన్నతమైనటువంటి మహిమను విడిచి, అనగా పరలోకమును విడిచి ఒక సుదూరమైనటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ లోకము చూడండి ప్రియులారా, రండి ఆ మాట చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం ఇప్పుడు పెద్ద చదవండి ఒకరు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా. ఒక వ్యక్తి అంటున్నాడు, ఎందుకు భూమి మీద మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం కన్య గర్భములో జన్మించడానికి ఎందుకు ఆయన ఏందమ్మా మీరు చదివేది? ఆమె ఏం చదివేది? విను, ఏంది మనం చదివేది? విను వాటి, నీకేం అర్థమైంది వాటి చదివితే? మళ్ళా చెప్తున్న జాగ్రత్త వినండి. తన ప్రజలను రండి కుమార్ చదివి ముగిస్తు ముందుకెళ్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. ఈ క్రింద భాగంలో ఏం రాయబడిందంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుడకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి, ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పైనుండి. అది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. మహిమను విడిచి లోకానికి మానవుడిగా ఉద్భవించడానికి, జన్మించడానికి ఆయన కారకుడైనాడు. గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రయాణం చేశాడు ప్రభువారు ఈ భూమి మీదకి అరుదించడానికి. ఎలా అరుదించాడంట? అరుణోదయముగా. అరుణోదయం అంటే మీకు తెలుసా అమ్మా? అరుణోదయం అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్ చదివాలి చెప్పండి. చెప్పక అరుణోదయం అంటే ఎవరు తెలియదు. అరుణోదయం అంటే ఉదయకాల సమయంలో రాత్రంతా చీకటైపోయి ఉదయాన్నే ఒక ఎర్రటి పొద్దు ఆ భూమిలో నుంచి పైకి వస్తూ ఉంటే వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో, పాపి అయిన మనుషుడు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు, భూమిని సర్వాన్ని సృజించినటువంటి ఆ మహానీయుడు, ఆ ఉన్నతమైనటువంటి పరలోకను వీడి భూలోకానికి మనిషి కుమారుడిగా దిగి వచ్చి మరణ ఛాయలున్నటువంటి మానవుణ్ణి ఆ ఉన్నతమైనటువంటి వెలుగులోనికి నడిపించడానికి తనే ఒక గర్భములో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడండి. అదే క్రిస్మస్ యొక్క సందేశం. ఈ క్రిస్మస్ సందేశం అంటే అర్థం ఏంటంటే, ఆయన చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఎవరాయన? ముందు ఆయన తెలుసుకోవాలి మనం. ఎవరండి ఆయన? ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఎందుకు రక్షించాలి? అసలు రక్షించడానికి నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు ఎక్కడ పడ్డావు? ఎక్కడున్నావు? ఏ పాపములు ఉన్నావు? ఏ శాపములు ఉన్నావు? ఏ పాపాన్ని కొనుక్కొచ్చుకుంటున్నావు? ఆ పాపము నుండి నిన్ను విడిపించాలి అంటే ఆయన ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడు మానవుడిగా ఆ మహిమను విడిచి లోకానికి మనిషి కుమారుడుగా రావటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన పేరు ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు అనుకున్నట్టు ఆయన ఎవరు దేవుడో కాదండి. చూడండి రండి, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. రండి లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము చూడండి 10వ వచనం నేను చదువుతున్నాను. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం ఇది. ప్రజలందరంటే ఒక మైక్ ద్వారా ఒక మాట వినిపడింది అనుకోండి, ఇప్పుడు అందరికి వినిపడిందా? నీ ఒక్కదానికేనా? చెవిగలవాడు అయితే నువ్వు వినలేదంటే నీకు చెవులేదా? ప్రజలందరికండి ఇది, ఏ భేదము లేదు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళ ఇళ్ళ దేవుడు నా ఆయన దేవుడు, ఆయన మానవుడిగా ఈ భూలోకానికి ఒక ఉన్నతమైన మహిమను విడిచి
ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క గొప్ప స్థానాన్ని విడిచి తల్లి ఒక స్త్రీ గర్భంలో జన్మించడానికి పుట్టినటువంటి ఆ దేవాతి దేవుడి పేరేంటి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏ పేరు పెట్టబడిందట? యేసు. యేసు అంటే అర్థం తెలుసా? యేసు అంటే ఏందమ్మా? చెప్పు ఏంటి అది? తెలుసుకుంటే నువ్వు క్రిస్మస్ చేయాలి. యేసు అంటే ఏంటి? రక్షణ అంటే అర్థమైంది. ఏమి రక్షించాడు? నీ పాపముల నుండి నువ్వు గారు విడుదల పొందుంటే, నిన్ను రక్షించుంటే నీకు క్రిస్మస్. ఆ పాపం అలాగనే చేస్తుంటే, ఆ పాపం అలాగే కొనసాగిస్తుంటే నీకు యేసు ప్రభు దేవుడు కానే ఒట్టిదే. నువ్వు వైపు నిద్రపోవటం బెటర్. నువ్వు దేవుడు అనుకున్నంత మాత్రం కుదరదు, కొనసాగించకూడదు ఆ పాపాన్ని. వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక, ఆయన రక్షించడానికి ఈ లోకానికి మానవుడిగా రావడానికి కారణం మనం తెలుసుకోవాలి ప్రియులారా. తెలుసుకున్నప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ పండుగ చేయగలవు. అందుకే ఇక్కడ మాట రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఎలా వచ్చాడంట ఆయన? వెలుగై వచ్చాడు. భూమి మీద ఎవరైనా ముందుకు సాగాలంటే, రాత్రిలో అక్కడ ముందుకు వెళ్ళాలంటే మనకేం అవసరం? వెలుగు అవసరం. వెలుగు లేకపోతే ముందుకు వెళ్ళటానికి అవకాశము లేదు. ఏ మనుషుడైతే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాడో ఆడు నిజమైనటువంటి వెలుగులో ఉన్నట్టు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడకుండా లోకంలో ఉన్నాడు, వాడు వెలుగులో లేనట్టు అర్థం ప్రియులారా. అది ఎవరైనా సరే, నీవైనా నేనైనా ఎవరమైనా యేసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు ఆయనే వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయన పేరు యేసు అని పేరు పెట్టబడింది. ఏ మానవుడైతే పాపములో ఉన్నాడో ఆ పాపం నుంచి నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడకపోతే నువ్వు పాపంలో ఉన్నట్టే లెక్క. పాపంలో ఉన్నవాడికి ఎక్కడున్నాడంట? చీకట్లోనూ. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం క్రింద భాగం, చీకట్లోను మరణ ఛాయలోను. అది నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఇంకా ఏమ్మా ఎక్కడున్నావు? చీకట్లోను మరణ ఛాయలో ఉన్నావు. మరణము నిన్ను వెంటాడుద్ది. చీకట్లో ఉన్నావు, ముందుకు వెళ్ళలేవు, వెలుగు లేదు నీ జీవితంలో. పాపాన్ని కొనసాగిస్తున్నావు. ఏ పాపం అయితే నిన్ను కొనసాగిస్తుందో ఆ పాపం నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంది? చీకట్లో కూర్చోబెడుతుంది, మరణ ఛాయల్లో కూర్చోబెడుతుంది. చీకట్లో మరణ ఛాయల్లో ఉన్నటువంటి వ్యక్తులను మానవుని విడిపించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చారు చెప్పండి? మానవుడిగా. ఆయన మానవుడిగా వచ్చి ఆయన చూపించిన ప్రేమ ఎలాంటిది తెలుసా ప్రియులారా? ఆయన పుట్టిన ఇంటి పేరేంటి చెప్పండి? ఆయన పుట్టింది ఎక్కడమ్మా? ఏమా? పశువుల పాక. పశువుల, అందరూ చెప్పండి, ఏ పాక? పశువుల పాక. ఎట్టుంటుంది పశువుల పాక? ఎట్టుంటుంది? రొచ్చుగా ఉంటుంది, గబ్బుగా ఉంటుంది కదా. మీరు పశువుల పాక అంటే తెలుసా? వెనక రోజులు మాకు కష్టాలు ఉండేవి. వర్షాకాలం అందులో ఆవులు బర్రెలు కట్టేస్తే తెల్లర్లకు రొచ్చు చేసి పెట్టేది ఆ పశువుల పాక అంతా. ఎందుకు అక్కడ జన్మించాడు? దాన్ని శుభ్రం చేయటానికి, దాన్ని బాగు చేయటానికి, దాన్ని భద్రం చేయటానికి. పశువుల పాక లాంటి రొచ్చు మానవుని, రొచ్చు హృదయాన్ని, పాపపు హృదయాన్ని, పాపపు ఆలోచనను, పాపపు యొక్క క్రియలను శుభ్రంగా తీసివేసి, శుభ్రపరిచి, క్రమపరిచి, భద్రం చేసి, బాగు చేసి, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధుడిగా చేర్చుకొని ఆయనతో కూడా ఉండబెట్టుకోవటానికి ఆయన జన్మే ఒక ఉన్నతమైంది ప్రియులారా. అది మనకు తెలీదు. నిన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీ మందిరం చాలా బాగా కట్టారు, పైన స్టార్ పెట్టలేదే అని. నువ్వు పంపి అమ్మ పెడదా అని చెప్పా. ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఒక శిలువ పెట్టకూడదంట. శిలువ, స్టార్లు ఎక్కడ ఉండాలి? నీయే ఇక్కడ కాదండి, ఇక్కడ ఉండాలా, హృదయంలో ఉండాలా. స్టార్ అంటే ఏంటి? స్టార్ వాడు వాళ్ళు స్టార్ గల్లోడు అంటారు బాగున్నోడిని. ఆ స్టార్ కదండి, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఆయన ప్రేమను కలిగిన వాడే పెద్ద స్టార్ గల్లోడు. అదే స్టార్. ఆ ప్రేమను వ్యక్తపరచాలి, ఆ ప్రేమను చూపించాలి, ఆ ప్రేమను గనపరచాలి, ఆ ప్రేమను హెచ్చించాలి, ఆ ప్రేమను అనేకులు పంచాలి.
యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైనటువంటి మహిమను విడిచి ఈ లోకానికి అంత ఉన్నతమైన దేవుడై ఈ లోకానికి ఒక స్త్రీ గర్భంలో, కన్య గర్భంలో జన్మించడానికి ముద్దగా వచ్చినటువంటి ఆ మహానీయాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని హెచ్చించాలి. అందుకే ఇక్కడ మాట రాయబడింది ప్రియులారా, మరణ ఛాయల్లోనూ చీకట్లోనూ కూర్చుండే వారికి వెలుగిచ్చుటకాయి. చెప్పండి, ఏమి ఇచ్చింది? బుడి నిండా సమురు పోసి మేము చిన్నప్పుడు ఎలిగిచ్చి చిన్న ఒత్తితో ఆడబెట్టేవాళ్ళు మూలలో. తెల్లారలేక ఆ సమురు ఏమైపోద్ది? లేక ఆయన కూడా అంతే. నిన్ను మరణ సాయల్లో నిన్ను వెలిగించుటకై ఆయన మహిమను విడిచి లోకానికి వచ్చి ఆయన మరణమైపోయారు తెలుసా? ఆయన రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చబడింది. ఆ సత్యం ఎరగనటువంటి నీవు ఇంకా పాపంలోని కొనసాగిస్తుంటే నువ్వు క్రిస్మస్ చేయటానికి అర్హత మనకు లేదు ప్రియులారా. అందుకే ఎంత చక్కగా ఉందంటే, వెలిగించుటకై ఆ మహావాత్సల్యతను బట్టి. ఏంటంట? దేవునికి మన మీద ఏముందండి? వాత్సల్యత. వాత్సల్యత అంటే చెప్పండి. ప్రేమ వేరు, వాత్సల్యత వేరు, దయ వేరు, కృప వేరు, కనికరం వేరు, భాగాలు వేరు వేరుకున్నాయి. వాత్సల్యత అంటే ఏదమ్మా? అది మనం వర్ణించలేము. అది దేవునికే తగ్గు, మానవులకు తగదు. మన దగ్గర లేదా వాత్సల్యత? కొద్దిగా గొప్ప ప్రేమ ఉంటుంది కానీ వాత్సల్యత లేదు. ఎంత వాత్సల్యత గలవాడో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు జారిపోయినా, ఎన్నిసార్లు వద్దంటుడి పాపం చేసినప్పటికీ ఈ రోజున తెలుసుకుంటాడు, ఇప్పుడైనా తెలుసుకుంటుంది. ఈ క్రిస్మస్ చివరి దినాలైనా, ఈ 2025 సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో చివరి దినాలైనా, నూతన సంవత్సరంలో మారుమనసు పొందుద్ది, రక్షించబడుద్ది, పాపాలు విడిచిపెట్టుద్ది అని చెప్పి పిలవడమే వాత్సల్యత ప్రియులారా. నేను దర్శించడమే. నేను దర్శిస్తా ఉన్నాడు ప్రభు. ఇంకా 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 నువ్వు విడిచిపెట్టకపోతే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నా సాక్ష్యం. నేను రక్షించబడదు ఆ వాక్యంతో. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు, ఏమ్మా నోరెత్తావు, ప్రేమిస్తానన్నాడా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగులేదిక, తిరుగుండదు. నువ్వు అనుకున్నావేమో నీ గొప్పతనాన్ని బట్టి ఈ రోజు లేవు. ఏందాక మామ అదే ప్రార్థన చేస్తున్నాడు, నాకు కన్నీళ్ళు పడ్డాయి. ఏదో నీ గొప్పతనాన్ని బట్టి, నీకున్న డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఏదో పెద్ద పోటుగాడు అని భూలోకం లేవు. క్షణాల మీద తీసివేయకుండా ఉంచాడు అంటే కారణం ఏంటి తెలుసా నీకు? ఆయన వాత్సల్యత. ఎంత ప్రేమ అండి దేవునికి. మా అమ్మ అయితే నేను చిన్నని చెప్పి అందరికి ఇంత వెన్నపూసి పెడితే నాకు ఇంత పెట్టేది. నా ఎదురుగున మధ్య ఇంట్లో చచ్చిపోయేది. నేను చూస్తూనే ఉన్నాను. మరి నీ జాగ్రత్త, నీ గతి అంటే అనుకోలా. ఇది తాత్కాలికమైన ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? వెంటాడుతూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది, నిన్ను వేధిస్తుంది, నిన్ను పిలుస్తూ ఉంది, నిన్ను లాలిస్తుంది, నిన్ను దయ చూపిస్తుంది, నా ఎద్దుకు రమ్మంటుంది, ఆహ్వానిస్తుంది. ఈ క్రిస్మస్ దినాన నన్ను నేర్చుకోమంటుంది, మారు మనసు బంధం అంటుంది, పాప క్షమాపణ బంధం అంటుంది, రక్తంలో కడుక్కొని పాపాలంటుంది. ఈ పాపాల నుంచి నువ్వు కడగబడితేనే నిజమైనటువంటి క్రిస్మస్ కు నువ్వు అర్హుడి ప్రియులారా. అందుకే చూడండి ఎంత చక్కగా ఉందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం పై భాగంలో, ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు, ఎక్కడ నుండి? పైనుండి అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామం, యేసు నామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. యేసు నామములో శక్తి ఉంది. ఎలాంటి పాపినైనా రక్షించడానికి ఆయన దగ్గర శక్తి ఉందండి. మనం అనుకున్నట్టు ఆ మూలం పెట్టిన బుడ్డిలు సమురు కరిగిపోయినట్టు ఎంత కరిగినా వెలిగించే శక్తి ఉంది ఆయనకి. దోషులకు ఏముందంట? పాప క్షమాపణ ఉంది, ముక్తి. చెప్పండి ముక్తి అంటే? ముక్తి అంటే మీ భాషలో చెప్పండి. ముక్తి అంటే ఏంటి తెలుసా? నీకు సంబంధం లేదు, అక్కడ నీది ఏమి లేదు, అడిగితే తీసుకొచ్చి పెట్టేదే ముక్తి. నీది కాదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఒక్క మాట అడిగితే చాలు, అమ్మా అని కేకేస్తే ఎక్కడో దొడ్లో అంట్లో గడుగుతున్నటువంటి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సజ్జన్నమో ఉడికనమో ఏదో ఒకటి ఉంటే అంతేస్తే అది ముక్తి అంటారు.
ముక్తికి దాసోహం అంటే తిరిగి చెల్లించే అధికారం నీకు లేదు. నువ్వు తిరిగి చెల్లించలేవు. తిరిగి చెల్లించడానికి నీ కాడ లేదు. దేవుడు పెట్టినటువంటి ఈ ముక్తి అనగా పరలోకపు ఉన్నతమైనటువంటి ఈ రక్షణైనటువంటి ముక్తికి నువ్వు ఇప్పుడైనా దాసుడు కాకపోతే ఖచ్చితంగా నిన్ను, అందుకే ప్రియులరా మాట రాయబడింది, చదవండి అన్నమాట. లూకా సువార్త 1:79 క్రింద భాగంలో, పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము. ఏమమ్మా ఏం కలిగిందంట మనకు? దర్శనము. దర్శనం అంటే ఎలాంటి దర్శనం చూడండి, ఇప్పుడు చూపిస్తాను రండి. లూకా సువార్త 2 ఎలాంటి దర్శనమో చూడండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు సుమియోను. చూడండి ఆయనకి ఎలాంటి దర్శనం కలిగిందో. 28 వచనం. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువును దేవాలయములకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులార దర్శనము. ఏంటి? యేసు ప్రభుని చూసి ఆ సుమియోనటువంటి ఆ భక్తుడు, ఆ నీతిమంతుడు ఆ యేసు ప్రభుని ఇలా తీసుకొని అంటున్నాడు, అయ్యా, అన్యజనులకు వెలుగుగా నువ్వు పుట్టావు. ఇక్కడ ఉంది ఏంటి? నా చేతులు ఉంది ఏంటిది? ఇది ఏంటి? వెలుగు. యేసుక్రీస్తు ప్రభు వెలుగండి. ఆ వెలుగు లేకపోతే నీకు ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత నరకం అంటే అదే చీకటి, అంధకారం, గాఢంధకారం. అంత అంధకారాన్ని తప్పించుటకు, అంధకారాన్ని తీసివేయుటకు ఆయన మహిమగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ మాట రాయబడింది ప్రియులారా, మరణ ఛాయల్లోనూ చీకట్లోనూ కూర్చున్నటువంటి వాడికి వెలుగుగా పుట్టాడు. ఆయన దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము మనకేమొచ్చింది ఇప్పుడు? వెలుగు. అందుకే ఇప్పుడు నాకెవరు పాడిపాడు? అందాల తార అరుదించినావు అందార వీధిలో. నాకు రాదులండి, పాడండి, పాడరా మీరు రోజు అది. అందాల తార అరుదించినావు అందాల వీధిలో. అంటే ఒక వీధిలో, నా హృదయంలో. ఏ వీధి ఇది? పశువుల పాక. ఇది చెడ్డది, అసహ్యమైంది, ఎంతో అసహ్యమైనటువంటిదండి మన హృదయము. దాంట్లో యేసు ప్రభు గారి జన్మిస్తే, ఉదయిస్తే ఎంత వెలుగు నీకు, ఎంత సంతోషం. ఆ సంతోషమేనండి పండగంటే. ఉదయం మా మందిరానికి వచ్చి ఒక ఆమంటుంది, అన్న పండగ పూట ఏం సంతోషం లేదన్నా అంది. ఏమ్మా అంటే, డబ్బులు లేవంట. డబ్బులు లేకపోతే సంతోషం లేదంట ఆమెకి. నేను చెప్పాను, యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా నీ జీవితంలో? యేసయ్య ఉంటే సంతోషం. నేను రక్షించబడ్డ తర్వాత పరిశుద్ధ గ్రంథం నా దగ్గర ఉంది. ఏ రోజు నేను పండగ చేసిన వాళ్ళమే కాదు, మాకు రోజు పండగే. 1997 సంవత్సరం మే నెల 1వ తేదీ మధ్యాహ్న కాల సమయంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అన్నటువంటి మాటతో ప్రభువు నన్ను రక్షించినప్పుడు, ఆ మాట నా జీవితంలోకి వచ్చినప్పుడు, నా యొక్క భయంకరమైనటువంటి ఆ పాపపు జీవితాన్ని విడుదల పొందినప్పుడు, రక్షించబడ్డప్పుడు, ఆనాటి నుంచి నేటి వరకు రోజు పండగే. ఆ పండగ ఎలా చేస్తాను తెలుసండి? ఉన్నప్పుడు పండగ, లేనప్పుడు పండగ కదండి. ఎల్ల వేళలందు కష్టకాలమందు ఒళ్ళబుండా నిన్ను స్తుతింతు, ఎల్లను నీవే నాకెల్లడల ఒల్ల పడదే వివరింప. ఎల్ల వేళలందు కష్టకాలమందు, ఓ వల్లబుడా, ఓ పరమ తండ్రి, మహిమను విడిచి లోకానికి నా కొరకు వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, ఎల్ల వేళను నిన్ను స్తుతిస్తాను. ఆ పండగ ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, విను, ఆ పండగ నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది, ఆనందపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఈ సంతోషం నీ జీవితంలో ఉంటే నిజమైన క్రిస్మస్ నీకే. రెండవ మాట రండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. త్వరగా యెషయా పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం చదువుమా. అమ్మా, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసులు మీద వెలుగు ప్రకాశించను. ఇప్పుడు అదిగో బయట స్టార్ ఉంది,
మనం ఇంటికి పోయిన వెలుగు వచ్చే వాళ్ళ మీద పోయే మీద ఏమవుతుంది అమ్మా? ఇప్పుడు ఎవరైనా తాగుబోతు వచ్చాడు అనుకో, నీ మీద నేను ప్రకాశించిన ఎంటది. ఇంకెవరైనా పాపి వచ్చాడు అనుకో, ఆడికి పోయి అరే నువ్వు మంచోడి కాదు నేను పక్క పోతా అంటదా? అందు. యేసు ప్రభు ప్రేమ అదండి. ఎంత ఘోర పాపాత్తులనై నన్ను ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమ అనేటువంటి మృతధారలు చెందినటువంటి యేసుకు సమమెవరు? నువ్వు నమ్మిన తల్లి, తండ్రి, భర్త, భార్య, డబ్బులు, ఆస్తి, కులం ఏది సమానం కాదు ప్రియులారా. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడిందంటే, చీకట్లో నడుస్తున్నావేమో నీకు వెలుగు అవసరం. చెప్పండి, ఏమి అవసరం అండి? అవసరం. ఎందుకు? దగ్గరేగా దొనకొండ, ఆయనకు లైట్ లేకుండా మీ పాస్టర్ గారిని బొమ్మను అడిగి ఎన్ని అడ్డంకులో ఎన్ని గుంటలో అసలు పోతాడా? నేను మోహనయ్య తెల్లారి పోతాడు, ఆయన చెట్టు కింద ఆయన కూర్చుంటాడు. మానవుడైనటువంటి మనము తన ప్రజలైనటువంటి మనముల్ని వారి పాపం నుండి రక్షించుటకు మహిమను విడిచి లోకానికి వెలుగుగా వచ్చి ఆయన ముందు వెళ్తూ నిన్ను వెనక తీసుకెళ్తున్నాడు. ఎక్కడికండి? పరలోకానికి. మీకు ఓ మాట తెలుసో లేదో, భూమి మీద మానవుడు చేసేటటువంటి ఈ బ్రతుకు, ఈ జీవితం, ఈ యాత్ర, ప్రయాణం అంతా కూడా పరలోకంలో నిత్యరాజ్యంలో యుగాలు ఉండటానికి ట్రైనింగ్ పీరియడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రైనింగ్ చేస్తున్నాం ఇక్కడ మనం. 6 నెలలు ట్రైనింగ్ చేస్తే, ట్రైనింగ్లో పాస్ అయితే మిలిటరీకి వెళ్ళొచ్చు. 6 నెలలు ట్రైనింగ్ చేస్తే కానిస్టేబుల్కి వెళ్ళొచ్చు. ఏడు మనోడేడి భాస్కర్ రావు ట్రైనింగ్ చేయకుండా పోయాడమ్మా నీ కొడుకు? పోలేదే. ట్రైనింగ్లో పాస్ కావాలి. ఈ భూమి మీద నువ్వు ట్రైనింగ్ చేయాలి. ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యత, కుళ్ళు, కుట్ర, అవిశ్వాసం, అనాలోచన విడిచిపెట్టాలి. ప్రేమ, దయ, కనికరం, విశ్వాసం నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్లో నువ్వు పాస్ అయితేనే పరలోకం వెళ్తావు. ఇదే కాదు. 6 నెలలు ట్రైనింగ్ అయిపోతే 15 సంవత్సరాలు మిలిటరీ చేసి వచ్చి మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగ నువ్వు ఏమిస్తారా? రిటైర్డ్ అయిన తర్వాత ఏమిస్తారు? అది పెన్షన్ తీసుకుని ఎట్ట బతుకుతావో ఇక్కడ నువ్వు ట్రైనింగ్ చేయాలి. ఈ ట్రైనింగ్లో నువ్వు ఫెయిల్ అయ్యావనుకో నువ్వు అన్ఫిట్ అయిపోతావు. ఈ ట్రైనింగ్ జాగ్రత్తగా చేయాలి. ఈ ట్రైనింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రైనింగ్లో చాలా దయగా ఉండాలి, చాలా భయంగా ఉండాలి, బి కేర్ఫుల్గా ఉండాలి. ఎట్టంటే అటు మాట్లాడకూడదు, ఎట్టంటే తిరగకూడదు, ఎట్టంటే చూడకూడదు, ఎట్టంటే నువ్వు ప్రవర్తించకూడదు. వాక్యం చెప్తుంది, నీ బాల్య ప్రయాణం నీ సృష్టికర్తను జ్ఞాపం చేసుకోవాలి, నీ స్మరణలో ఉంచుకోవాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి, పాపాన్ని దూరపరచుకోవాలి, పరిశుద్ధతను కలుగు చేసుకోవాలి. ఇవన్నీ ఏం లేకుండా ట్రైనింగ్ ముగించావనుకోండి, అంటే లాకాన్ని ముగించావనుకోండి, ఖచ్చితంగా నువ్వు మరణశైలిలోకి వెళ్ళిపోతావు. అందుకే అన్యజనులకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు. చెప్పండి ఎవరన్నా, యేసుప్రభు ఎవరంటే నిన్ను వెలిగించడానికి వచ్చిన దేవుడు. నిన్ను వెలిగించడానికి, వెలుగులో నడిపించడానికి. నువ్వు చీకట్లో నడుస్తుంటే ముందుకు వెళ్ళలేవు కాబట్టి ఆయన ఒక టార్చ్ లైట్ అయ్యి వచ్చాడు, ఒక బ్యాటరీ లైట్ అయ్యి వచ్చాడు, ఒక లాంగర్ అయ్యి వచ్చాడు, ఒక పెట్రోమన్స్ లైట్ అయ్యి వచ్చాడు. కనుక ప్రియులారా, ఆ వెలుగు నీకు అవసరం అంటే అవసరమే. అందుకే చదవండి అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, నజరేతు నుంచి క్రింద చదవండి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఏముందంట? వెలుగు ఏమైంది? ఉదయించెను. అది నువ్వు ఇక్కడ స్విచ్ వేయంగానే బయట ఏమైంది? వెలుగు వచ్చేసింది. స్విచ్ ఎక్కడుంది? లోపల ఉంది. లైట్ ఎక్కడుంది? బయట ఉంది. మీకు ఇంక బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు స్విచ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. నువ్వు నీ హృదయంలో భయం అనే స్విచ్ ఉండాలా, పాపాన్ని దూరపరచని స్విచ్ ఉండాలా, పాపం జోలి పోకుండా ఉండాలన్న స్విచ్ ఉండాలా. ఆ స్విచ్ గాని జాగ్రత్తగా పెట్టుకోకపోతే వెలుగు లాభే. ఫీజు పోయినా వెలుగు రాదు. ఏమంటే అర్థమైంది? మధ్యలో ఏడన్నా వైర్ కట్ అయినా వెలుగు రాదు.
అందుకని ఎప్పుడు కేర్ఫుల్గా ఉండటానికే ఈ వారకుడికలు, ఆరాధన, ఆదివారము, ఉపవాస ప్రార్థనలు, ఈ కట్టు కాకుండా చూసుకోవటానికండి, వైర్ కట్టు కాకుండా చూసుకోవటానికి ఇవన్నీ. అవి మీకు తెలియక ఆడి పోయి కూర్చుంటే మాకే వస్తుంది, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే బాగుండే. ఈ ట్రైనింగ్ ఫెయిల్ అయిపోతావు నువ్వు, ట్రైనింగ్లు పాస్ కాలేవు. ట్రైనింగ్లు పాస్ అయితే కానీ నువ్వు పరలోకం వెళ్ళలేవు. అందుకే రాయబడింది, అన్యజనులకు వెలుగు, కూర్చున్న వారికి వెలుగు, మరణ ఛాయలు ఉన్న వారికి వెలుగు. ఆయన పుట్టినప్పుడు గొప్ప వెలుగు కలిగిందండి. చదవండి మత్తయి సువార్త, లోక సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను గనుక మిక్కిలి భయపడిరి. వెలుగును చూసి ఏం పడ్డారు వాళ్ళు? అంటే వాళ్ళు ఎప్పుడు ఆ వెలుగును మా యేసు ప్రభు వెలుగు, ఆయన వెలుగును చూస్తే నీకు కూడా భయమే. ఎందుకని? ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు? చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నప్పుడు నీకేమి? నువ్వెవరువో, నీ అందం ఏంటో, నీ ఆలోచన ఏందో, నీకున్న లోపాలేందో అర్థం కాదు. నీ లోపాలు అర్థం కావాలంటే ఎప్పుడు ఏం కావాలి? నీకు వెలుగు కావాలి. అది అర్థమవుతుందా? నీ లోపాలు అర్థం కావాలంటే వెలుగు కావాలి. నువ్వు పాపాన్ని ఎప్పుడు గ్రహిస్తావంటే లోపల స్విచ్లో ఉన్నది. ఆ స్విచ్ నువ్వు వేసినప్పుడే ఆ బయట వెలుగు వెలుగుతుంది. నీ హృదయంలో ఆ భయం ఉండాలి. అయ్యో ఇది నేను చేయకూడదు, ఇక్కడికి నేను వెళ్ళకూడదు, ఇది నేను మాట్లాడకూడదు, ఇది నేను పద్ధతిగా, ఇది నాకు పద్ధతి కాదు అనే ఆలోచన ఏ మనిషికైతే వస్తుందో ఆ హృదయంలో ఎప్పుడు వెలుగు ఉంటూనే ఉంటుంది. ఆ వెలుగు వెలిగిస్తూ ఉంటుంది. అందుకే చూడండి అక్కడ 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. జాగ్రత్త వినండి, విను. వారి చుట్టూ ఏమైంది? ఏంటది? అది అంటే అర్థం ఏంటంటే నువ్వు మధ్యలో ఉంటావు, దేవుని వెలుగు ఎక్కడుంటుంది? నీకు చుట్టూరు ఉంటుంది. 4 వైపులా ప్రభు మహిమ నిన్ను వెంటాడుతుంది, నిన్ను విడిచిపెట్టదు. నువ్వు పాపం చేయడానికి పరిగెత్తలేవు, మరణ ఛాయలకు వెళ్ళలేవు. ఎందుకంటే పిల్లరా, వెలుగుని 4 వైపులా ప్రకాశిస్తుంది. నీ 4 వైపుల వెలుగు ప్రకాశించినప్పుడు నువ్వు వెలుగులో మధ్యలో ఉన్నావు కాబట్టి నువ్వు పాపం జోలికి ఇంక వెళ్ళవు. అంటే నువ్వు పాపం జోలికి వెళ్ళలేదనుకో, ఇప్పుడు నువ్వెవరు? ఇంకా దేవుని కుమారుడు, కుమార్తెవే. అందుకే అక్కడ మాట్లాడబడింది. రండి చివరిగా చూద్దాం. రండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం క్రింద భాగం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. ఏం పేరు పెట్టారంట? అందరూ చెప్పండి, ఏం పేరు పెట్టారు? యేసు అంటే అర్థం? ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరు నువ్వు? నువ్వు ఆయన ప్రజవి. ఇది నేర్చుకోవాలి. నువ్వు ఎవరు బిడ్డవి? యేసయ్య బిడ్డవి. యేసయ్య ద్వారానే నువ్వు కలిగావు, ఆయన ద్వారానే పుట్టావు. ఆయన ముఖం ఎలా ఉందో నీ ముఖం కూడా అలా ఉంటుంది. ఆయన నీ పోలిక, ఆయన పోలిక నువ్వు, నీ పోలిక ఆయనే. ఆయనకు నీకేమి పెద్ద తేడాలు ఉండవు. ముక్కు ముఖం ఆయన నీలాగానే ఉంటాడు. ఆయన పోలికగా పుట్టినటువంటి మానవుడమైన నీవు పాపము చేసి దేవునికి దూరము కాకూడదు అన్నటువంటి ఆశ కలిగి ఆ దేవుడు పాపము నుంచి రక్షించడానికి మానవుడిగా కన్య గర్భములో 2025 సంవత్సరాల క్రితం మనిషిగా జన్మించాడు. ఆయన పేరు యేసు. యేసు అంటే నన్ను రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన రక్షకుడు. రక్షకుడు దయించినాడట. ఎక్కడండి? నీ హృదయంలో, పశువుల పాక, పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. ఆయన చూపించినటువంటి ఆ గొప్ప వాత్సల్యత, ఆ మహిమను ఇచ్చాడు. ఎంతో చూడండి అక్కడ ఏం రాయబడిందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. లోక సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ మాట నేర్చుకోవాలి మనం. నీ ద్వారా దేవునికి ఏమి రావాలా? మహిమ రావాలా. మహిమపరిచినటువంటి బిడ్డకి ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఉందా నీకు? నువ్వు చేయెత్తగలవా? నా కుటుంబంలో, నా జీవితంలో సమాధానం ఉంది. నీకు సమాధానం రావడానికి కారణం ఏంటి? దేవుని మహిమపరిస్తే నీకు సమాధానం వస్తుంది. దేవుని మహిమపరచాలి ప్రతి విషయంలో. పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తిరిగినప్పుడు, పండునప్పుడు,
నడిచినప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, అన్ని విధముల, అన్ని సమయంలో, అన్ని సందర్భాల్లో ప్రభువుకి ఏమి రావాలా? నీ ద్వారా మహిమ రావాలి. అలా మహిమపరిచినటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నీ హృదయంలోకి ఏం తీసుకొస్తాడు? సమాధానం. ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడ ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. ఎక్కడ ప్రభు ఉన్నాడు అక్కడ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఎక్కడ ఆనందం ఉందో అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎక్కడ సంతోషం ఉందో అక్కడ ఏముంటుంది? అన్నీ ఆవరిస్తాయి. అన్నీ ఆవరిస్తాయి. ఉన్నా లేకపోయినా, నువ్వు ఎంత ఏ స్థితిలో ఉన్నా గర్వపడు, అహంకారపడు, అతిశయపడు, అన్ని విధములు తగ్గించుకుంటావు. ఎందుకని? ఇది యేసు ప్రభు మనసు గనక, ఇది యేసు ప్రభు వాక్యం గనక, ఇది యేసు ప్రభు గుణలక్షణాలు గనక. అప్పుడు నువ్వు క్రిస్మస్ స్టార్ వెలుగుద్ది నీ జీవితంలో. ఎలాంటి స్టారో తెలుసా? స్టార్కి ఎన్ని ఉంటాయమ్మా కొమ్మలు? 5. తెలుసా మీకు? 5 గుర్తు చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, జాగ్రత్త వినండి. భూమియు ఆకాశము గతించును కానీ నా మాట గతించదు. అది వెలుగు. అంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, గాలి, పంచభూతములు నశించిపోవచ్చు, కానీ ప్రభువు మాట నశించడానికి వీలెంత మాత్రమునో లేదు. రక్షించబడ్డవాడు కూడా అంతే స్టార్ లాగా ప్రభువుతో ఉండబోతున్నాడు అన్నటువంటి గుర్తు అది. ఆ గుర్తు ఎరకపోతేటను సమస్తము పోద్ది భూమి మీద. ఆఖరికి గాలి పోద్ది, నీరు పోద్ది, ఆకాశం పోద్ది, భూమి పోద్ది, అగ్ని పోద్ది, అన్నీ నశించిపోతాయి. కానీ ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్, ఈ మాట నశించడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఆ మాటను విని అంగీకరించినటువంటి వాడు కూడా స్టార్ లాగా ప్రభు దగ్గర ఉండగలుగుతాడు. ఆ వెలుగు ప్రకాశమానమైంది, అది ఉన్నతమైంది, అది ఘనమైంది. అది నిన్నెన్నడూ కూడా ప్రభువుకు దూరం చేసేదే కాదు. నేను ఒక మాట అడిగి మేము ముగిస్తాను. క్రిస్మస్ చేయాలని ఆశ ఉంది కదా, ఉందా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడెక్కలేదు? ఉందా? మా తల్లి కదా, ఉంది కదా. క్రిస్మస్ చేయాలని ఆశ ఉన్నోళ్ళు లోకంలో పాపాన్ని విడిచిపెట్టారా? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఏయా, అది విడిచిపెడితే క్రిస్మస్. నేను చెప్తా, ధైర్యంగా ఎత్తుతా. నేను ధైర్యంగా ఎత్తానండి, నేను చెప్పగలను. ప్రభు చూడాలా, నీ హస్తాన్ని ప్రభు చూడాలా. ఎస్, టిక్ చేయాలి, టిక్ మార్క్ ఉండాలా. ఎస్, లోపల పోవటానికి వీల్లేదు. లోపలికి వెళ్ళాలంటే నీ పేరు దగ్గర ఏముండాలి సార్? టిక్ చేసి ఉండాలి. పాస్ అయ్యాడు, రావచ్చు లోపలికి. క్రిస్మస్ కంటే నీ పాపాన్ని విడిచిపెట్టు. నూతన సంవత్సరం మారు మనసు పొందు, రక్షణ పొందు, పరలోక రాజ్యవాసుడు అవుతావు. నువ్వు ఎన్ని పండగలు ఇచ్చి మనం పండగ క్రైస్తులు కాదు, ప్రభు క్రైస్తులో, ప్రభు బిడ్డలో, మరణ ఛాయల్లో ఉన్న మనమల్ని వెలుగులకు నడిపించాడు ఆయన. ఆయన ఆరాధించుటకు యోగ్యులమా? ఆ యోగ్యత ప్రభు మనకిస్తే మనం ధన్యులం. ఆ భాగ్యాన్ని మీ అందరూ కలుగు చేయాలని ప్రభువుని వేడుకుంటూ ముగిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రకాష్ వచ్చి ప్రార్థన చేస్తాడు.